తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులకు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మనం అనేక పోరాటాలు చేశాం. ఈ పోరాటాల ఫలితంగా మే నెలంతా కూడా సెలవులు సాధించుకున్నాం. ఈ మే నెలంతా సెలవులు సాధించుకున్న సందర్భంగా వనపర్తి జిల్లాలో పెబ్బేరు ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కొల్లాపూర్ దగ్గర సోమశిల ఉంటుంది ప్రాజెక్టు, అక్కడ పిక్నిక్ అనేది కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ ప్రాజెక్టులో ఉన్న అంగన్వాడీ నాయకత్వం, అట్లాగే టీచర్సు, హెల్పర్సు, అట్లాగే సిఐటియు జిల్లా అధ్యక్షులు రాజు గారు, అట్లాగే ఉపాధ్యక్షులు నిక్సన్ గారు, అట్లాగే పాషా గారు, కాజా గారు, అట్లాగే ఇంకా ఇతర నాయకులు కూడా వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ఐసిడిఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు అవుతుంది. ఈ 50 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి మనం తెలంగాణ రాష్ట్రంలో మే నెలంతా ఒకటేసారి సెలవులు సాధించుకున్న ఘనత కూడా మనకు ఉంది. ఎందుకంటే గతంలో మనకి 15 రోజులు టీచర్కి సెలవులు ఉంటే ఆయాలు వండి పెట్టాలి, లేకపోతే ఆయాలు పనిలో ఉంటే అంటే మనం సెలవులలో ఉంటే ఆయాలు ఉండాలి, ఆయాల సెలవులలో ఉంటే మనం ఉండాలనేది గతంలో ఉన్న గైడ్లైన్స్. దానివల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం అనేసి అనేక సంవత్సరాల నుంచి మనం పోరాటాలు చేశాం. అట్లాగే 24 రోజుల సమ్మెలో కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24 రోజులు నిరవధిక సమ్మె కూడా చేశాం. ఆ నిరవధిక సమ్మెలో కూడా ముఖ్యమైన డిమాండు మనం ఇది పెట్టాం. అప్పుడు మిగతా అంశాలతో పాటు ఇది మళ్ళీ తర్వాత కూర్చొని చర్చిస్తామని చెప్పారు, కానీ పరిష్కారం కాలేదు. ఆ తర్వాత దఫాలుగా అనేక పోరాటాలు చేశాం. ప్రజావాణి ముట్టడి చేసినప్పుడు కూడా మార్చి 4వ తేదీన ముట్టడి చేసినప్పుడు కూడా ఒక పూట బడితో పాటు మే నెలంతా సెలవులు కూడా మనం డిమాండ్ పెట్టడం జరిగింది. అట్లాగే మార్చి 17, 18 తేదీలలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు కూడా మనము 48 గంటల ధర్నా, వంట వార్పు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేశాం. అట్లాగే డిసెంబర్ 12వ తేదీన శీతాకాలం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా చలో హైదరాబాద్ సందర్భంగా ఈ డిమాండ్ కూడా మనం పెట్టడం జరిగింది. అందుకని ప్రతిసారి ఏ పోరాటం జరిగినా కూడా మాకు మే నెలంతా సెలవులు కావాలి, మేము ఇబ్బంది పడుతున్నాం అనేసి ప్రతి సందర్భంలో కూడా ప్రభుత్వానికి మనం గుర్తు చేశాం, పోరాటం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చాం. అట్లాగే మన పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా మే నెలంతా సెలవులు వాళ్ళు సాధించుకున్నారు. అందుకని ఆ విధంగా ఇక్కడ కూడా ఇవ్వాలి అనేసి కూడా మనం పెద్ద ఎత్తున పోరాటం చేసిన విషయం మనకందరికీ తెలుసు. అట్లాగే ఏప్రిల్ 28వ తేదీన ములుగులో మంత్రి క్యాంప్ ఆఫీసు ముట్టడి కూడా మనం పిలుపు ఇచ్చాం. ఈ పిలుపు వల్లనే ప్రభుత్వం కదిలి ముందు ఫైల్ మొత్తం రిజెక్ట్ చేసింది ప్రభుత్వం అన్న అధికారులు మళ్ళీ కూర్చోబెట్టి, సరే ఆన్ పేపర్లో కొన్ని అంశాలు పెట్టడానికి ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు, కానీ ఇంటర్నల్ అండర్స్టాండింగ్తో మొత్తం మేము మే నెలంతా కూడా మేము సెలవులు ఇస్తున్నాం అనేసి కొన్ని అంశాలు అందులో పొందుపరిచి 1-2 అంశాలు అందులో పొందుపరచడానికి ఇబ్బంది ఉన్నాయి, ఇవి మేము పరిష్కారం మన ఇంటర్నల్గా మొత్తం మేము సెలవులు ఇస్తున్నాం అనేసి కూడా చెప్పడం జరిగింది. అందుకని ఏది ఏమైనా కూడా మనము తెలంగాణ రాష్ట్రంలో 50 సంవత్సరాల చరిత్రలో పెద్ద విజయాన్ని మనం సాధించాం. అట్లాగే నిన్ననే కూడా మన రాష్ట్రంలో 4000 మంది మినీ టీచర్స్ ఉన్నారు. వాళ్ళని మినీ నుండి మెయిన్గా అప్గ్రేడ్ చేశారు, కానీ సంవత్సరం అయినా కూడా జీవో ఇవ్వలేదు. దాని మీద కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం. మన మే నెల సెలవులతో పాటు ఇవి కూడా మనము అడిగాము. అందుకని నిన్ననే 306 జీవోను కూడా మనము తెలంగాణ రాష్ట్రంలో మనం అందరం పోరాటం చేసి మినీ వాళ్ళ జీవో కూడా సాధించుకున్నాం. అయితే ఇంకా కొన్ని పెండింగ్ కూడా ఉన్నాయి. మనకి రిటైర్మెంట్ జీవో ఉంది, అట్లాగే 18,000 జీతం పెంచుతామని ప్రభుత్వం చెప్పింది, అట్లాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలనేది ఉంది, అట్లాగే గుజరాత్ హైకోర్టు ప్రకారం పర్మనెంట్, ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నిటి సాధన కోసం కూడా ఇదే స్ఫూర్తితో మే నెలంతా సెలవులు ఏ విధంగానైతే సాధించుకున్నామో, మినీ వాళ్ళ జీవో ఏ విధంగానైతే సాధించుకున్నామో, వేతనాల పెంపు కోసం, పర్మనెంట్ కోసం, ఇతర సౌకర్యాల కోసం కూడా పెబ్బేరు ప్రాజెక్టు కమిటీలో ఉన్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా మరింత సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలనేసి ఈ పిక్నిక్ సందర్భంగా తెలియజేస్తున్నాను. వర్ధిల్లాలి అంగన్వాడీల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి అంగన్వాడీల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. సిఐటియు ఇటు నిలబడు.
జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ జిందాబాద్ జయప్రదం చేయండి మే 20న జరుగు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి జయప్రదం చేయండి జయప్రదం చేయండి మే 20న జరుగు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి జయప్రదం చేయండి ఓకే